ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. మరలా ఈ యొక్క సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు కూడా మన మధ్యలోనికి బ్రదర్ రూబెన్ గారు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. జనులకు ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఈ విజ్ఞాన సంబంధమైన కార్యాలు వేదవాక్యంతో కంపేర్ చేసి అందించడానికి, జనులను ఆలోచింపజేయడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుంది. మీ కృషి నిమిత్తం we all thank you. We welcome you to the program. సో గత ఎపిసోడ్ కొనసాగింపుగా ఆ ఎపిసోడ్లో మనమొచ్చి ఈ సైన్స్ ఎందుకు దేవునిపై నమ్మకాన్ని, నాస్తికత్వము, ఏతిసంని సైన్స్ ఎందుకు పట్టుకుంటుంది, లేక సైన్స్ ఎందుకు ఎత్తి పట్టుకుంటుంది, ఎందుకు సైంటిస్టులొచ్చి ఈ దేవుని నమ్మని విధానాన్ని వాళ్ళు దానిని ఎత్తి పట్టుకుంటున్నారు, వారెందుకు దాన్ని తిరిగి చెప్తున్నారు అనేదాని గురించి, వారెందుకు అది చెప్తున్నారనే దాని గురించి పలు కార్యాలు మనము చర్చించాము. పలు కారణాలను ఆ బ్రదర్ చక్కగా చెప్పారు, మనం విన్నాం. మనము అందులో కొన్ని ప్రశ్నలు అడిగాము. అందులో మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మాకు రాసి పంపమని ఆ ఈమెయిల్ అడ్రస్సు, ఆ వాట్సాప్ అడ్రస్ అంతా ఇచ్చాం. ఈరోజు కొనసాగింపుగా ఇప్పుడు మన ఊర్లో చెప్తుంటారు, చెప్పేవాడు 1000 చెప్తాడు, వినేవాడు ఎందుకు పట్టించుకోవాలంటారు. ఇప్పుడు మామూలుగా క్యాషువల్గా చెప్తుంటారు. ఆ విధంగా ఇప్పుడు ఈ సైంటిస్టులు సైన్స్ను, ఈ దేవుని నమ్మని విధానాన్ని, ఏతిసంని, నాస్తికత్వమును వారు ఎత్తిపట్టుకున్నప్పుడు, జనులతో చెప్తున్నప్పుడు ఎందుకు ప్రజలు అది నమ్ముతున్నారు, జనులు ఎందుకు ఆ విధానాన్ని నమ్ముతున్నారు, అనేకులు అది అనుసరిస్తున్నారు, అనేకులు అది ఫాలో చేస్తున్నారు, అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, దాని వెనుక ఉన్న కారణాలేంటి అనేటువంటిది ఈరోజు మన సహోదరునితో చర్చించబోతున్నాం. మనం కార్యక్రమంలోనికి వెళదాం. బ్రదర్, నేను చెప్తున్నట్టుగా అదే నేను తిరిగి చెప్తున్నాను. చెప్పేవాడు 1000 చెప్తాడు, ఎందుకు వినేవాడు పట్టించుకోవాలి అన్నట్టుగా ఈ యొక్క ఏతిసంని, ఈ నాస్తికత్వము లేక ఆ దేవుని నమ్మని విధానము ఈ సైంటిస్టులు చెప్తున్నారు, సైన్సు చెప్తుంది. బిగ్ బ్యాంగ్ థియరీ నుండి 1000 కార్యాలు చెప్తూనే ఉంది. ఇలా చెప్తున్నప్పుడు ఎందుకు ప్రజలు అది ఈజీగా అంగీకరిస్తున్నారు? ఎందుకంటే ఏదైనా ఒక కార్యం చెప్తున్నప్పుడు పీపుల్ హ్యావ్ రీజనింగ్ పవర్. ఖచ్చితంగా ఏది కూడా మనం ఒట్టిగా నమ్మేవాళ్లము కాదు. అలాంటప్పుడు వీళ్ళెందుకు అది అనేక మంది అంగీకరిస్తున్నారు అనేటువంటిది మీ ముందు ఉంచుతున్నాం. మీరు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. మీ ఇన్విటేషన్కి చాలా థ్యాంక్స్. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. అంటే బయటికి ఎన్నో విషయాలు కాంతివంతంగా తెలిసినా అది కొంత వడగట్టి పరిశోధించి చూస్తేనే గాని దాని యొక్క నిదర్శనమైన నిజాలు మనకు అనేక చోట్ల తెలుస్తుంది. అయితే ఈ నిజము బయటికి ఫ్రాంక్గా తెలీదు. కొంచెం అది మనం స్టడీ చేసి చూస్తున్నప్పుడు, ఆ దేవుడిచ్చే దీపకాంతులు చూసినప్పుడే అర్థం చేసుకోగలము. ఈ పాయింట్లో నాకు ఒక సంభవం గుర్తొస్తుంది. ఒక ఇంగ్లాండ్ దేశంలో అంతగా చదువుకోనని ఒక సాధారణ లేమెన్, ఆయన కార్కు వచ్చి పెట్రోల్ వేయడానికి వెళుతూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఒక పెద్ద పోస్టర్ కనబడింది అక్కడ. స్టీఫెన్ హాకింగ్ ఒక ఫోటో వేసి, స్టీఫెన్ హాకింగ్ చెప్పేశాడు, దేర్ ఇస్ నో గాడ్, దేవుడు లేడని చెప్పాడు. ఇంతకీ ఈయన ఒక బిలీవర్, దేవుని నమ్ముతున్నా వేదవాక్యాన్ని నమ్మే ఒక బిలీవర్. ఓకే, బిలీవరే ఈయన. సరే. ఇది చూసిన వెంటనే ఈయన యొక్క విశ్వాసము కొంత కదలాడుతుంది. ఇప్పుడు చూడండి, మీరు యోచించాల్సిన విషయం, స్టీఫెన్ హాకింగ్ యొక్క వర్క్ ఏంటని ఈయనకు తెలుసు అనుకుంటున్నారా? అంటే ఆయన ఏం కనిపెట్టాడు, జీవితంలో విజ్ఞాన శాస్త్రంలో ఏం సాధించాడు, అటువంటివి ఆ యొక్క పెట్రోల్ వేసుకోవడానికి వెళ్ళిన ఆ సామాన్య వ్యక్తికి అతని యొక్క వర్క్స్ అన్ని కూడా తెలుసా అని అడుగుతున్నారు. అవును, మేబీ తెలియకుండానే ఉండొచ్చు. 90% వాళ్ళకి తెలియదు. అతని వర్క్ ఏంటంటే, ఆ బ్లాక్ హోల్ అని చెప్పబడే దాంట్లో ఒక రేడియేషన్ చెప్తున్నాడు. ఆ రేడియేషన్ పేరు హాకింగ్ రేడియేషన్ అని పెట్టారు. ఆయన వర్క్లో ఇదే ప్రిడామినెంట్గా చేసిన వర్క్. దాని తర్వాత ఆయన ఒక థియరిటికల్ ఫిజిసిస్ట్ అని చెప్తారు. ఈ పనులు ఏవి కూడా మనకి సంబంధించినవో లేకపోతే సామాన్యునికి అర్థమయ్యేటువంటి విషయాలు కావు. కాకపోతే ఒక ప్రఖ్యాతిగాంచిన సైంటిస్ట్, ప్రపంచమంతటా పేరుగాంచిన సైంటిస్ట్ అని చెప్పుకుంటున్నారు. అదే బ్రాండ్. మొదటి రీజన్, ప్రజలు అంగీకరించడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్, ఈ సైంటిస్టులు వారేం చెప్తున్నారనే దానికంటే వీళ్ళు ఉంచుకునేటువంటి ఆ యొక్క బ్రాండ్. అంటే ఏం చెప్తున్నారనే కంటే ఎవరు చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తే అంత కరెక్టే, అన్ని కరెక్ట్గా ఉంటాయి. తెలివిగలవాడు సైంటిస్ట్ చెప్తే అన్ని కరెక్ట్గానే, ఏం చెప్తే కరెక్ట్గా ఉంటుంది. ఈ బ్రాండ్ అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అదిను ఈ కాలఘట్టంలో ఈ బ్రాండింగ్కి 4 ఉదాహరణలు చెప్పాలని ఇష్టపడుతున్నా. ది బ్రాండింగ్. ఓకే, బ్రాండ్ అంటే ఏంటి అనేదానికి 2-3 ఉదాహరణలు చెప్తాను.
ఓకే. ఒక మంచి బలవంతుడైన ఒక ఫ్యామిలీ మ్యాన్ ఆయన ఫ్యామిలీని తీసుకుని ఒక సాధారణ హోటల్‌కి వెళ్తున్నాడు. సరే. తినడానికి వెళ్తున్నాడు. భోజనంకెళ్లారు. ఓకే. ఆ భోజనం చేస్తున్నప్పుడు పక్కన టేబుల్‌లో ఒకతను మద్యం పోసుకుని గ్లాస్‌లో తాగుతున్నాడు. ఈయన అక్కడే. హోటల్‌లోనే. ఓకే. ఇతడేం చేస్తారనుకుంటున్నారు? ఇతను ఫ్యామిలీతో వెళ్లి తింటున్నాడు. ఫ్యామిలీగా వెళ్లి తింటున్నాడు. ఈయన ఒకవేళ ఆ హోటల్‌లో కంప్లెయింట్ చేయొచ్చు. లేకపోతే కొంత కోపగించే వ్యక్తి అయితే లేచి ఇతనే అతని మీద చేయి తిట్టొచ్చు, చేసుకోవచ్చు. లేకపోతే చేసుకోవచ్చు. అట్లీస్ట్ అక్కడ ఉన్న మేనేజర్‌తో కంప్లెయింట్ చేయొచ్చు. లేక ఈయనే పోట్లాడొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఇది. ఇదే వ్యక్తి ఒక సిటీలో ఉండే ఒక పెద్ద 5 స్టార్ హోటల్‌కి వెళ్తున్నాడు. తినడానికి ఫ్యామిలీతో కూడా. ఫ్యామిలీతో 5 స్టార్ హోటల్‌కి తినడానికెళ్ళాడు. అక్కడొచ్చి కొన్ని రెస్టారెంట్స్‌లో బాగా సర్వింగ్ చేస్తారు. మీరు చూసుంటారు. అక్కడ మద్యం సర్వ్ చేశారు. తాగుతూ ఉన్నాడు. అంటే అక్కడ పక్కన టేబుల్. పక్కన టేబుల్‌లో ఒకరు కూర్చొని తాగుతూ ఉన్నారు. ఈయనేం చేస్తాడనుకుంటున్నారు? ఈయనేం చెప్పడనుకుంటాను. అది. అక్కడ తిని వచ్చేస్తాడు. తిని వచ్చేస్తాడు. ఆ! అదే బ్రాండ్ అంటే. సో ఇక్కడ చేస్తే మనం కంప్లెయింట్ ఇస్తాం. ఇక్కడ చేస్తే మనం కంప్లెయింట్ చేస్తాం. అదే ఒక పెద్ద హోటల్‌కి వెళ్ళినట్టయితే ఆ వాతావరణంలో మనం చేస్తామంటే చేయము. ఓకే. ఇదే బ్రాండ్. ఇదే బ్రాండ్. ఇక్కడ తప్పు జరిగితే అడుగుతాం. అక్కడ మన కంటికి తప్పుగా పడినా మనం ఏం మాట్లాడం. అది ఇక్కడ తప్పుగానే అనిపించదు మనకి. అవును. అది బ్రాండ్. అదొకటి. ఇప్పుడు రోడ్లో ముసలావిడ కాయగూరలు అమ్ముతుంటది. హ్మ్. ఆమె ₹10 చెప్తుంది. మనం ₹8కి బేరం ఆడతాం. అవునవును. బర్గెయిన్ చేస్తాం. బార్గెయిన్ చేస్తాం. అది ఎవరైనా చేస్తాం. అందరూ చేస్తారు. సూపర్ మార్కెట్‌లో అక్కడ ఏం రాసి పెట్టాడో అంతే. ₹1 కూడా తగ్గించడానికి లేదు. ఇచ్చొస్తాం. ఎక్స్ట్రా జీఎస్టీ ఇచ్చేస్తాం. అన్నీ కొనుక్కొస్తాం. ఇదే బ్రాండ్. బ్రాండ్. సరే. ఇప్పుడు మహానగరాల్లో హ్మ్. మన ప్రక్కింట్లో ఎవరున్నారో మనకు తెలియదు. హ్మ్. మన పర్సనల్ కార్యాలు ఎవరితోనూ చెప్పము. అవును. ఇదే వ్యక్తి ఒక రియాలిటీ షో జరుగుతుంది. అక్కడ జీవితంలో జరిగిన అన్ని స్వారస్యమైన సీక్రెట్లు కూడా నోరు తెరిచి చెప్పేస్తారు. ఓకే. అవును. ఇంట్లో ఏంటి సమస్య అన్నంత వరకును హ్మ్. ఆ మైకును ఆ సెట్లో కూర్చున్న వెంటనే అవన్నీ. అన్నీ చెప్పేస్తారు. ఎందుకు చెప్తున్నారు? హ్మ్. ఇదే బ్రాండ్. సో నేను చెప్పినట్టుగా ఏం చెప్తున్నారనే దానికంటే ఎక్కడ చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తున్నారనేది ముఖ్యమైంది. సో దాన్నే మీరొచ్చి టెక్నికల్‌గా బ్రాండింగ్ అని నేను చెప్తున్నా. ఇలా బ్రాండ్‌లో పలు ఉదాహరణలు చెప్పొచ్చు. మనుషులు వీళ్ళు చెప్పేది నమ్మడానికి ఎంతో ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఇట్ ఈస్ నాట్ దేర్ మెసేజ్. కార్పొరేట్‌లో ఒకటి చెప్తారు. ఇట్ ఈస్ నాట్ ద మెసేజ్, ఇట్ ఈస్ ద మెసెంజర్. ఏంటి మెసేజ్ అనేది ముఖ్యం కాదు. ఎవరది చెప్తున్నారు అదే అనేది నేను ముఖ్యం. చెప్పాను చూడండి. ఏం చెప్తున్నామన్నది ముఖ్యం కాదు. ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారనేదే. ఎక్కడ దాన్ని చెప్తున్నారు? ఎక్కడ దాన్ని చెప్తున్నారనేదే ముఖ్యం. సో ఈ సైంటిస్ట్ యొక్క పని తెలుస్తుందో లేదో ప్రజలకి వీళ్ళ బ్రాండ్ తెలుసు. అందరూ నోబెల్ లారెట్‌గా ఉంటారు. ఈయన చెప్తే తప్పు అవుతుందా? ఆ! ఊర్లో ఒకటి చెప్తారు. చదివినోళ్ళందరూ తప్పు, అబద్ధం చెప్పరని చెప్తూ ఉంటారు. దానికే వస్తున్నాను నేను. తర్వాత వస్తున్నారా? సరే. ఈయన చెప్తే తప్పుగా ఉంటుందా? ప్రసిద్ధి చెందినోడు. తప్పు అవుతుందా? అప్పుడు ఈయన చెప్తే కరెక్ట్‌గా ఉంటదండి. ఎంతో జ్ఞానవంతుడు. ఆ. కరెక్ట్‌గా చెప్తాడు. అయ్యగారు చెప్తే సరే. అటువంటి బ్రాండ్ పర్సెప్షన్ ఉంది చూడండి. అదే ఎంతో ముఖ్యమైన కారణం వీళ్ళు చెప్పి అంగీకరించడంలో. ఇవన్నీ మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవి. ఇంకొక విషయాన్ని చూడండి. ఇప్పుడు ఒక కారు ఉంది. కారు బయట చెత్తగా ఉంది. లోన కూర్చుని మీరు వెళుతున్నప్పుడు పాడైన కార్లా ఫీలింగ్ అవుతారు. లోపల బాగున్నా గాని లోన బండి అంతా బాగానే ఉంది. బయట మాత్రం చెత్త చెదారంగా ఉందనుకోండి. మీరు నడుపుతున్నప్పుడు మీరు కూర్చుని వెళుతున్నప్పుడు ఏదో దెబ్బతినిందో అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. అదే కార్ని అదే చక్కగా వాష్ చేసి అదే కార్లో కూర్చుని వెళ్తున్నప్పుడు బాగెళ్తుందే అనే ఫీలింగ్ వస్తుంది. సైకలాజికల్‌గా. ఇదే పవర్ ఆఫ్ పర్సెప్షన్ అని చెప్తుంటారు. ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఇదే ఈ బ్రాండ్ సంబంధించిన విషయం. ఓకే. సో ఫస్ట్ రీజన్ ఈ ప్రజలు అంగీకరించడానికి కారణం ఈ సైంటిస్ట్ వాళ్ళ యొక్క బ్రాండ్. ఈయన చెప్పాడు, ఆయన చెప్పాడు, స్టీఫెన్ హాకింగ్ చెప్పాడు. ఆయనే చెప్పేశాడు. ఆయన చెప్పేశాడు. డార్విన్ చెప్పాడు. ఆయన చెప్పేశాడు. ఇది నేను ఫస్ట్ రీజన్గా చూస్తున్నాను. ఓకే. తర్వాత ముఖ్యమైన కారణంగా చూసేది మనుషులకంటూ ఒక నేచర్ అనేది ఉంటుంది. అది మనము తేటగా ఎక్కడ చూడగలమంటే బైబిల్లో చూడగలం. ఇది ఒక ముఖ్యమైన రీజన్గా నేను చూస్తున్నా. అదేంటంటే మీరు 2 తిమోతి 4:3లో చూడండి.
ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగుకాలం వచ్చును. సో మనం అనుకునే విషయం ఏంటంటే మనమన్నిటినీ తీర్మానం చేస్తున్నాం అనుకుంటాం. దానికి సైంటిఫిక్ అథీసిజం చాలా వస్తే అయిపోయింది. దీన్ని మనము నేను చెప్పినట్టుగా జెనసిస్లో చూద్దామండి. ఆదికాండము 3:5 చూడండి. సర్పం మీద సాతాను వచ్చి హవ్వతో మాట్లాడతాడు. పండును గుచ్చి మంచి చెడు జ్ఞానమును కలిగించే పండును చెట్టును చూస్తూ ఉన్నాం. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలెవలే ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఈ వాక్యంలో మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది తిన్నట్టయితే మంచి చెడ్డలు తెలియను అని చెప్పబడుతుంది. అప్పుడు అంతవరకు వీరికి మంచి చెడ్డ ఏమిటనే తెలియదు. కరెక్టేనా? అదే కదండి లాజిక్. అప్పుడు దేవుడు ఒక విషయాన్ని మంచిదని చెప్తే మంచిది, చెడ్డదంటే అది చెడ్డది. ఇదే వాళ్ళకి అప్పటి వరకు తెలుసు. ఇప్పుడు వీడేం చెప్తున్నాడు? మంచి చెడ్డలు తెలుసుకుని దేవతల వలె ఉంటారు, దేవుని వలె ఉంటారు. మనమెంతో గమనించాల్సిన పాయింట్ ఏంటంటే దేవుని వలె నువ్వు సృష్టిస్తావని చెప్పడంలా. దేవుడు చెప్తే అవుతుంది, ఆ విధంగా నువ్వు చేస్తావని చెప్పడంలా. దేవుని వలె దూతలందరూ నిన్ను కొనియాడతారని చెప్పడం లేదు. దేవుని వలె మంచి చెడ్డలు నీకు తెలుస్తుంది. దానికేంటి అర్థం అంటే నువ్వేంటి ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం? ప్రతి విషయానికి తెలిస్తే నువ్వే చేసుకోవచ్చుగా. అన్నిటినీ ఆయన ఎందుకు నీకు డిక్టేట్ చేయాలి? ఇదే ఫౌండేషన్. ఈ మాటలే ఆమెను ఎంతో ఆకర్షించాయి. ఆమె కంటికి అది ఎంతో ప్లీజింగ్గా ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది. అదే ఆమె చెప్తుంది. దేవుడొచ్చి ఇది మంచిది కాదని చెప్పాడు, ఈ పండు మాకు మంచిది కాదని చెప్పాడు, ఇది తినకూడదు అని చెప్పాడు అనేటువంటిది ఆమె ఒక ఒబీడియంట్ అయిన కార్యాన్ని ఆమె చెప్తూ ఉంది. ఈయనేం చెప్తున్నాడు? లేదు, ఇది నువ్వు తిను దినమున మంచి చెడులను వివేచించే దేవుని వలె అవుతావు అన్నట్టుగా చెప్పి ఈ విధంగా టెంప్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ విషయమే ఆమెను వచ్చి ఇతన్ని ఫాలో చేయడానికి ప్రేరేపించింది. సో అదేవిధంగా ఈ సైన్స్ వచ్చి గాడ్ డిపెండెంట్ కాకుండా ఒబీడియంట్, ఆయన యొక్క ఇష్టము చిత్తము ఇవేవీ లేకుండా నీకొచ్చి నీకే అన్నీ తెలుసు, యు నో ఎవ్రీథింగ్ అలాగంటూ మనిషికి మీరు మొదటి ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఆ దేవుడు నీకు అవసరపడడు అనే పాయింట్ తేవడానికి ఇలా చెప్తున్నట్టుగా నేను చూస్తున్నా. ఆయన్ని నమ్మినట్టయితే ఆయనకి లోబడాలి, ఆయన చెప్పినట్టుగా ఉండాలి. ఇప్పుడు దేవుడు లేడు అని మేం చెప్తున్నాము. నువ్వు నమ్ము, లోబడక్కర్లేదు, నువ్వు దేనికి లోబడక్కర్లేదు, నీకే అన్నీ తెలుసు, మంచి చెడులు నీకు తెలుసు, నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు, నీకిష్టం వచ్చినట్టుగా నీవు జీవించవచ్చు. కరెక్ట్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ దీనికి ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పాలంటే, ఒక క్లాస్ ఉంది, ఒక టీచర్ ఉన్నాడు, ఒక క్లాస్లో స్టూడెంట్తో చెప్తూ ఉన్నాడు, నువ్వు డైలీ చదివి రావాలి లేకపోతే కొడతానంటాడు. ఇది ఒక టీచర్. ఇంకొక టీచర్ ఉన్నాడు, మీరు చదవనక్కర్లేదు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, మీకేది ఇష్టమైతే అలా ఎలా ఉండాలనుకుంటారో అలాగ ఉండండి, ఓకే, ఏమైనా సహాయం కావాలంటే నేను చేస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, నేను సహాయపడతా. సరే, ఈ ఇద్దరు టీచర్ల పిల్లలు ఎవరిని ఇష్టపడతారు? ఆ రెండవ టీచరే ఇష్టపడతారు. డెఫినెట్గా ఆయన సెలబ్రిటీ టీచర్ అయిపోతాడు. అవును. ఇదే మనము 2 తిమోతిలో చూడగలము. 3వ వచనంలో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. ఇది కూడా ఒక బోధే. ఏథిసమును మనం ఫస్ట్ ఎపిసోడ్ నుండి కూడా డిస్కస్ చేసినట్టుగా ఒక బిలీఫ్ సిస్టమే. అవును, మీరు ఇంతకు ముందే చెప్పారు. ఎలాగా దేవుడు ఉన్నాడని చెప్పేసి బిలీవర్స్ నమ్ముతున్నారో అదేవిధంగా ఏథిస్టులు దేవుడు లేడని నమ్ముతున్నారు. అది ఒక బిలీఫ్ సిస్టమ్ అని మీరు చెప్పారు. కరెక్ట్. సో అనుకూలంగా ఉంది, అది ఇంతటి వాళ్ళు చెప్తున్నారు, మాకిదేదో బాగుందే, ఎటువంటి ఇబ్బంది లేదే, మంచి చెడు అనే సమస్య లేదు, ఇలాగే ఉండాలనే సమస్య లేదు, ఆనాటికి ఎలాగ ఉండాలనుకుంటానో అలాగ ఉండిపోతాను. అదే రెండవ ముఖ్యమైన రీజన్గా చూస్తున్నా. ఈ యొక్క వాక్యాన్ని మీరు చెప్పిన ఆ ఇల్లస్ట్రేషన్ని యోచించి చూస్తున్నప్పుడు ఆ యొక్క పిల్లవాని చదువుకి మంచి టీచర్ ఎవరని చూస్తే ఫస్ట్ పర్సన్, అదే ఆరోగ్యకరమైన హెల్తీ అయిన టీచర్. కరెక్ట్. తన లైఫ్కి చదువుకి
బ్లెస్సింగ్ అయిన టీచర్. మ్. బట్ సెకండ్ వన్ వచ్చి తన ఇష్టానికి ఒక సరైన టీచర్గా ఉన్నప్పటికీ హీఈస్ నాట్ హెల్తీ. తన అవును. చదువుకి హెల్తీ కాదు. కాదు. సో అదేవిధంగా ఈ వాక్యాన్ని మీరు పోల్చి చెప్తున్నారు. కరెక్ట్. ఆ వాక్యంలో చెప్పినట్టుగా హితబోధ సహింపక తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను పోగు చేసుకుని మిగతావన్నీ నిరాకరించేవారిగా ఈ దైవ సంబంధితమైన కార్యాలను త్రోసిపుచ్చుతున్నారు. ఇవి వారికి ఈజీగా ఉండడం వల్ల, ఇష్టమైనందువల్ల అది ఈజీగా అంగీకరిస్తున్నారు. ఎగ్జాక్ట్గా. అలాగని మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవి రెండు కూడా ఉపదేశాలే. అది మనం మర్చిపోకూడదు. అంటే చెప్పేదే వేరే విధంగా. అవును. ఇవి రెండు ఉపదేశాలే. మీరెంతో చక్కగా రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేశారు కంపేర్ చేస్తూ. వీటిని ఆలోచిస్తున్నప్పుడు నాకొకటి అనిపించింది. ఇప్పుడు సాధారణంగా మీరు చెప్పినట్టుగా హ్యూమన్ టెండెన్సీ, మనిషి యొక్క నేచర్ అని చూస్తున్నప్పుడు, ఇప్పుడు మనకి బాగా నచ్చినవారు, కావలసిన వారు, మన కంటికి మంచివాళ్లగా అనిపించేవాళ్ళు, సాధారణంగా వాళ్ళు ఏం చేసినా గానీ వారి చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా అదే చేస్తారు. కరెక్ట్. ఇప్పుడు నేను రక్షణలోకి రాకముందు కొందరు సెలబ్రిటీస్ అందరినీ ఫాలో చేసేవాళ్ళం. వాళ్ళేమన్నా చేస్తే మనం కూడా చేసే ప్రయత్నంలో ఉంటాం. వాళ్ళు అన్ని విషయాల్లోనూ అలా ఫాలో చేస్తుంటాం. సో ఆ విధంగా ఈ విషయాన్ని మీరు చూస్తున్నారు. కరెక్ట్. దీన్నే మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్తుంటాం. ఒక పెద్ద నటుడు ఫ్యాంట్ చింపుకున్నాడంటే మనం అలాగే చేస్తాం కదా. మనం వేయడం లేదు, వేసుకుంటున్నారు కదా. అవును. చాలా మంది వేసుకుంటున్నారు అవును. కదా. ముందంతా ఒక కాలంలో ఆడుకునేవాడే అలా తిరుగుతాడు. అవును. ఇప్పుడు వీళ్ళు చింపుకుని తిరగడానికి వాదన చేశాడే. అప్పుడు సైంటిస్ట్ చెప్పాడండి, ఆయన చెప్తే తప్పుగా ఉంటుందండి, ఆయన చెప్తే కరెక్ట్గా ఉంటుంది అనేటువంటిది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మనుషులు దాని వెనకెళ్తున్నారు. మీరు చెప్పింది ఒక వ్యాలిడ్ అయిన పాయింట్. సో తర్వాత నేను ముఖ్యమైన కారణంగా చూసేది, వీళ్ళు ఇది బిల్డ్ చేశారు కదా, మైండ్లో ఒక బ్రాండ్ బిల్డ్ చేశారు కదా, వీళ్ళంతా అబద్ధమే చెప్పరని అనుకుంటాం. పెద్ద బ్రాండ్స్ అబద్ధాలు చెప్పవు. పెద్ద బ్రాండ్ ఇటువంటి వాళ్ళు ఎలా అబద్ధం ఆడతారు? దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ప్రపంచంలో ఒక పెద్ద కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదని అడిగితే VW అనే కంపెనీ. ఈ వోక్స్వ్యాగన్. సరే, ఇది వరల్డ్స్ నెంబర్ 1 కంపెనీ. ఓ. వీళ్ళ క్రింద ఉన్న బ్రాండ్స్ చూస్తే స్కోడా, వీళ్ళ లగ్జరీ బ్రాండ్ ఆడి, బెంట్లీ మరొక లగ్జరీ బ్రాండ్, బుగాటి వరల్డ్స్ ఫాస్టెస్ట్ కారు అది వీళ్ళ బ్రాండ్, పోర్షర్, ఆ తర్వాత MEN బస్సు, ఆ ట్రక్స్ ఉన్నాయి, MEN మ్యాన్ ట్రక్స్, స్కానియా బస్సు, ఇవన్నీ వీళ్ళ యొక్క బ్రాండ్స్. ఇవన్నీ వాళ్ళ కంపెనీకి చెందినవా లేకపోతే వేరే బ్రాండ్స్? వీళ్ళే పేరెంట్ కంపెనీ. ఓకే. వోక్స్ వ్యాగన్ అని చెప్పే VW పేరెంట్ కంపెనీ. వీళ్ళ క్రింద ఉండేటువంటి డాటర్ కన్సర్న్సే ఈ బ్రాండ్లన్నీ కూడా. ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ అంటే ఈ కంపెనీ. వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారు, 2015లో ఆటోమేటివ్ హిస్టరీలోనే జరగని ఒక ఫ్రాడ్ని వీళ్ళు చేస్తున్నారు. అమెరికాలో ఉండేటువంటి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ EPA అనే ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు స్టాండర్డ్స్ని సెట్ చేశారు. ఒక కారు 1 కిలోమీటర్ వెళితే ఈ స్థాయికే NOS అనేది రిలీజ్ చేయొచ్చు. ఈ ఎమిషన్ కంట్రోల్ అంటారు కదండి. మన ఊర్లోనైతే భారత్ స్టేజ్ 4, భారత్ 4 అలాంటి ఆ విధంగా వీళ్ళు ఆ కారులో ఏం కనిపెట్టారంటే, అనుమతించిన లిమిట్ కంటే ఎంతో అధికంగా ఉండింది. ఎన్ని రెట్లను చూస్తే 40 రెట్లు అధికంగా NOS రిలీజ్ చేస్తుంది. అంటే ఆ ఎన్విరాన్మెంట్ ని పొల్యూట్ చేసే ఆ NOS నైట్రాక్సైడ్ అంటాం కదండి. ఓకే. అది కారు నుండి ఎమిషన్ అవుతుంది అనేది వాళ్ళు కనిపెడుతున్నారు. అయితే ఇదే కారుని తీసుకుని వెళ్ళి ఆ టెస్ట్ సెంటర్లో పెట్టి చెక్ చేస్తే, టెస్టింగ్ సెంటర్స్ ఉంటాయి కదండి, అందులో రన్ చేసి చూస్తే అది కరెక్ట్గా ఎంత రావాలో అంత వస్తుంది. ఆ టెస్ట్ సెంటర్లో చెక్ చేస్తే కరెక్ట్గా ఉంది. అదే బయట ఉపయోగిస్తే బయట 40% అధికంగా ఉంది. ఇందులో సమస్య ఏంటంటే ఆ నైట్రస్ ఈ కార్బన్ ఎమిషన్ ని కంట్రోల్ చేస్తే పెట్రోల్ మైలేజీని ఇవ్వదు. అదేవిధంగా పర్ఫార్మెన్స్ తక్కువ అవుతుంది. బయట చెక్ చేస్తే 40% ఎక్కువగా ఉంది, టెస్ట్ సెంటర్లో చెక్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంది. ఆ విధంగా స్కామ్ చేశారు. ఏం చేశారంటే ఒక హ్యాక్ డివైస్, ఆ డివైస్ వల్ల ఇది టెస్ట్ సెంటర్లో ఉందా లేక రోడ్లో ఉందా అనేది కనిపెడుతుంది సెల్ఫ్గా. అదే కనిపెడుతుంది. అలా కనిపెట్టి టెస్ట్ సెంటర్ అంటే వాళ్ళు చెప్పిన లిమిట్కి కరెక్ట్గా నడుస్తుంది, పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది. అదే కారు తీసుకొచ్చి రోడ్లో నడిపితే 40 రెట్లు అధికంగా నడుస్తుంది. ఇది కనిపెట్టారు. కనిపెట్టి VW పెయిడ్ అరౌండ్ 31 బిలియన్ యూరోస్, మన డబ్బుకి 2.8 లక్షల కోట్లు ఫైన్గా కట్టారు. ఈ పని చేసినందుకు, ఇలా చేసినందుకు. ఇంతగా ఒక బ్రాండ్ అని చెప్పబడుతున్నా, ప్రపంచమంతటా ఒక గ్లోబల్ బ్రాండ్ అని చెప్పబడుతున్నా,
ఈ విధంగా ఇటువంటి పని చేసి ఒక స్కామ్. ఇంత పెద్ద స్కామ్‌ను అప్పుడున్న సీఈఓ ఇవన్నీ మాకు తెలియనే తెలీదు అని చెప్పి రిజైన్ చేశాడు. హ్మ్. మనం అనుకున్నట్టు చదువుకున్నవాడు అబద్ధం ఆడడానికి కాదు. ఏమెరగనట్టు చేస్తారు. మనం అనుకున్నట్టు చూడండి అందరూ అబద్ధం ఆడుతున్నారు అని నేను చెప్పడం లేదు. వీళ్ళు అబద్ధమే ఆడరని మనం చెప్పుకోలేదు. అదే మనం చెప్పుకుంటున్నాం. అంటే టోటల్‌గా ఇది వద్దు, ఇది లేదు, ఇది అబద్ధం అని చెప్పడం లేదు. అయితే అందులో అబద్ధం ఉంది. ఉంటుంది. అనేక మందికి తెలిసే ఇది ఛాన్సే లేదు. దేవుడు లేకుండా ఈ భూమి తనంతటా ఏర్పడదని తెలిసి కూడా హ్మ్. ఆ అబద్ధము చెప్పే కూటమి ఇందులో డెఫినెట్‌గా ఉంది. హ్మ్. చూడండి అంత పెద్ద గ్లోబల్ బ్రాండ్ అందులో ఉండేవాళ్ళు సైంటిస్టులు కాదా? అవును. ఎంతమంది రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు. ఎన్ని రీసెర్చ్‌లు చేసి ఎంతగా రీసెర్చ్ చేసి అన్ని ఇంప్రొవైజేషన్స్ చేస్తున్నారు. చేసుంటారు. వాళ్ళు ఇప్పుడు ఫ్రాడ్ చేసి ఇంత పెద్ద ఫ్రాడ్ ఆటోమేటిక్ సెక్టరే చూడని ఒక ఫ్రాడ్ చేయలేదా? ఆ గ్లోబల్‌గా తెలిసిన ఒక బ్రాండ్‌లోనే అవును. ఇలాగా. ఇంత పెద్ద బ్రాండ్ ఫ్రాడ్ చేశారు. మీరు చెప్పినట్టుగా ఈ బ్రాండ్ స్టీఫెన్ హాకింగ్ చెప్తే ఖచ్చితంగా నిజమే చెప్తాడు. అలాగే డార్విన్ చెప్తే నిజంగానే ఉంటది. అవన్నీ కూడా మనం అంత సులువుగా డెఫినెట్‌గా తీసుకోకూడదు. డెఫినెట్‌గా తీసుకోకూడదని చెప్తున్నారు. హ్మ్. ఇది తర్వాత ఒక ముఖ్యమైన విషయంగా గమనించాలి. హ్మ్. సో, దీని తర్వాత ముఖ్యమైన పాయింట్‌గా నేను చూసేది సైకాలజీలో ఇల్యూషరీ ట్రూత్ అనేది ఉంది. ఇల్యూసివ్ ట్రూత్. ఆ! అదేంటంటే హ్మ్. ఒక వ్యక్తి ఉన్నాడు. అతని గూర్చి మంచివాడని డైలీ వింటూ ఉన్నారు. హ్మ్. మీ మనసు ఎలా యోచిస్తుందంటే మంచివానిగానే ఉంటాడేమో అని ఆలోచిస్తారు మీరు. హ్మ్. అంటే కొన్నిసార్లు మనము ఎవరినైనా వారిని చెడ్డవారనుకుంటాం. మన చుట్టూ ఉన్నవారందరూ కూడా వాళ్ళు మంచివాళ్ళని చెప్తున్నప్పుడు ఒకవేళ మంచివాడై ఉంటాడేమో అని ఆలోచిస్తుంటాం. యోచించన ఆరంభిస్తాం. అప్పుడు ఒక విషయం రేషనల్‌గా అబద్ధమని తెలిసినా గాని, తప్పని తెలిసినా గాని, ఆ విషయానికి కంటిన్యూయస్‌గా మన మైండ్ ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటే అది మైండ్ నమ్మేస్తుంది. ఒక అబద్ధము తిరిగి తిరిగి చెప్తే అది నిజమైపోతుంది. నిజమవుతుంది. దానికి పేరే సైకాలజీలో ఇల్యూసరీ ఎఫెక్ట్ అంటారు. ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు యూజ్ చేస్తారు. ఇప్పుడు మీడియాని తీసుకోండి. మీడియాలో వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనే ఒక వర్డ్‌ని యూజ్ చేస్తారు. వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే నిజమైనది ఒకటి, నిజం ఒకలాగా ఉంటది. దాని చుట్టూతా వీళ్ళు వేరే విధంగా నెరేటివ్ క్రియేట్ చేసి దాని యొక్క తన్మయాన్ని మార్చడం. అవి చాలా జరుగుతుంటాయి. చాలా జరుగుతూ ఉంటాయి. మనం చాలా విని ఉంటాం. దీనికి పేరే వెస్టెడ్ మీడియా లేక వెస్టెడ్ ఇంట్రెస్ట్ అని చెప్తారు. ఇదే కాన్సెప్ట్ ఇల్యూషరీ ఎఫెక్ట్ అని చెప్తున్నాను కదా. ఇది స్టాక్ మార్కెట్లో యూజ్ చేస్తారు. స్టాక్ మార్కెట్లో పంప్ అండ్ డంప్ అనే మాట యూజ్ చేస్తారు. ఒక స్టాకు ఒక కంపెనీలో యాక్చువల్‌గా పూర్‌గా పర్ఫామ్ చేస్తుంటది. అయితే 10 మంది కలిసి న్యూస్ చెప్పి ఇది అద్భుతమైన కంపెనీ, ఎంతో బాగుంటది, ఆహా ఓహో అని మాట్లాడి రూ. 1 స్టాక్‌ని రూ. 10 చేస్తాడు. నిదర్శనం వేరేలాగా ఉంటది. నిజం వేరేలాగుంటది. సో ఇదే పంప్ అండ్ డంప్ అని చెప్తుంటారు. ఈ విధంగా కల్పనా కథలను చదివాం కదండి. కల్పనా కథలకు తిరిగి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తిరిగారని మనం చూస్తూ ఉన్నాం. మనకున్న ఒకే విషయాన్ని చెప్తూ ఉంటే వీళ్ళందరూ కూడా పలు సంవత్సరాలుగా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఒక న్యూ జనరేషన్ ఆరంభం నుండి ఇదే వింటున్న ఒక జనరేషన్ వినడానికి వసతిగా ఉంది. తప్పేదైనా చేస్తే మనసు గుచ్చుకోదు. ఇదెంతో కంఫర్టబుల్గా ఉందని అనిపిస్తుంది. అలాగే అనేక మంది ఆరంభించారు. అలాగే చివరి 100 సంవత్సరాలుగా ప్రత్యేకించి చివరి 25 సంవత్సరాల్లో ఇదెంతో బాగా ప్రమోట్ చేయబడి ఈ ఏథిజం అనేది అసలు ఏథిజం అనే కంటే సైంటిఫిక్ ఏథిజం లేకపోతే సైంటిఫిక్ మెటీరియలిజం అనే ఈ యొక్క వరల్డ్ వ్యూ, ఈ నమ్మకము లేకపోతే ఈ ఉపదేశం, ఇది ఉపదేశమే. ఇది అట్లే వ్యాపించి అనేకుల జీవితాలను బాధించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఇది వచ్చి మనము ఆ తిమోతిలో చదివినట్టుగా దురద చెవులు గలవారు ఆ సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరిగినట్టుగా ఈ కార్యములను నమ్మి ప్రజలు దేవుని నిరాకరిస్తూ ఉన్నారు. ఏథిజంని బిలీవ్ చేస్తున్నారు. చేస్తూ మీరు ఉన్నారు. ఎంతో చక్కగా చెప్పారు బ్రదర్. సో దాదాపుగా మనం ఈ ఎపిసోడ్ యొక్క చివరి భాగానికి ముగింపునకు వచ్చాము. ముందుగా చెప్పినట్టుగా ఈ కార్యక్రమం గూర్చి ప్రత్యేకించి వీటిని గూర్చి మాత్రం మీ యొక్క ప్రశ్నలు క్రింద కనబడుతున్న ఈ ఈమెయిల్ అడ్రస్కి, ఈ యొక్క వాట్సాప్ నంబర్కి మీరు మీ ప్రశ్నలు అడగండి. త్వరగా ఇక రానున్న ఎపిసోడ్స్లో వీటికైనా జవాబులను చూద్దాం. అడుగుతున్న ప్రశ్నలో మీకు మాత్రమే కాదు అనేకులకు వెలిగించే విధంగా ఉంటుందని నమ్ముతూ ఉన్నాము. ఈరోజు కూడా మనతో ఇంతసేపు మన కొరకు ఎన్నో విషయాలు తెలియజేసిన సహోదరులు రూబెన్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వదనాలు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. త్వరగా మరొక ఎపిసోడ్లో మనం అనేక విషయాలు మాట్లాడదాం. ఇంతసేపు ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరలా త్వరగా మరొక కార్యక్రమంలో కలుసుకుందాం.